అదే ఓటర్ ఐడి కార్డ్స్ ఏమేమి మీది పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలి. అండ్ 13th మే అందరూ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ అందరూ వచ్చి మీ ఫ్రెండ్స్కి రమ్మని చెప్పండి. ఆ రోజు ఖచ్చితంగా ఓటు వేయాలి. మన ప్రతి సంవత్సరంలో కొన్ని పండుగలు ఉన్నాయి, ఉగాది, దివాళీ, చాలా పండుగలు ఉన్నాయి. బట్ ఈ 5 సంవత్సరాల్లో ఓన్లీ ఒక్కసారి వస్తుంది. సో ఎలక్షన్స్ మాత్రమే కూడా మన ఒక పొలిటికల్ లైఫ్కి పండుగగా ఉన్నాయి. సో ఆ రోజు మీ అందరూ చక్కగా వచ్చి ఆ ఓటు వేసుకొని మీ ఇంక్ పెట్టి ఇక్కడ వాట్సాప్లో ఫోటో వేయాలి. మన కూడా మీ అదే కోరుకుంటున్నాను, మీ అందరూ వచ్చి ఆ రోజు చక్కగా ఓట్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డీసీపీ గారికి, అదర్ ఆర్ఓస్ అందరికీ అండ్ అదర్ స్టాఫ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా నా నమస్కారం. సో ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు సమాజంలో ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. వాళ్ళకి సమాన అవకాశాల కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ సమాన అవకాశాలు మీరు పొందాలంటే మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బాధ్యతల్లో మన యొక్క అవకాశాలు ఏమైతే ఉన్నాయో అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకోవాలి. మీకు కల్పించబడే ప్రతి అవకాశాలని మీరు సాధించుకోవాలి. సో దీనిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. మీకు అక్కడ కౌంటర్స్ కూడా క్లియర్ కట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకి ఎలక్షన్ సంబంధించి మీకు ఓటు హక్కు లేకపోతే ఓటు హక్కు కల్పిస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఇంతకుముందు ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా మీరు మళ్ళీ పొందే అవకాశం ఉంది. మీకు హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అండ్ సివిల్ సప్లై సంబంధించి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క సర్వీసు కూడా మీరు అందిపుచ్చుకునే అవకాశం అనేది ఈరోజు కల్పించడం చాలా గొప్ప విషయము. సో మీ అందరూ కూడా సొసైటీలో ఒక మంచి పౌరులుగా ఉండి, మనకు ఆల్రెడీ ఎలక్షన్ స్కెడ్యూల్ రావడం జరిగింది. నేను కూడా రిటర్నింగ్ ఆఫీసర్ 81 ఈస్ట్. సో కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తన యొక్క బాధ్యతగా ఓటు హక్కు అనేది 13th మే డేట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు డెఫినెట్లీ మీరు వచ్చి ఓటు అనేది వేయాల్సి ఉంటుంది. 100% అందరూ ఎన్షూర్ చేసుకోండి. ఇది అందరి యొక్క బాధ్యత. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు నవ్య, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ, కలెక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా తోటి కమ్యూనిటీ ఎవరెవరైతే ఇక్కడికి హాజరయ్యారో, ఇందులో నా గురువులు ఉన్నారు, మా పెద్దవాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు, అలాగే నా తోటి వారు ఉన్నారు, నాకన్నా చిన్నవారు ఉన్నారు. ఇక్కడ ఇంతమందిని చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఎక్కువగా మాట్లాడలేను, ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఈరోజు వరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అన్ని అవకాశాలు మన ట్రాన్స్జెండర్స్కి ఒకే వేదిక మీద అందించడం అనే విషయం ఎక్కడా జరగలేదు ఈ రోజు వరకు. ఇటువంటి మంచి అవకాశాన్ని మనల్ని గుర్తించి, ఒక తోటివారిగా మనల్ని గుర్తించి, ఒక అన్నదమ్ములుగా, ఒక అక్క చెల్లెళ్ళుగా గుర్తించి ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి సభాముఖంగా మన కమ్యూనిటీ అందరి తరపు నుంచి నేను శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ఆధార్ కార్డు కోసం వెళ్ళాలంటే నెలల తరబడి తిరగాలి. ఒక ట్రాన్స్జెండర్కి పెన్షన్ కావాలంటే సచివాలయం చుట్టూతా నెలల తరబడి తిరగాలి. కానీ మన అవసరాలను గుర్తించి మనకింత చక్కటి అవకాశాన్ని ఒకే వేదిక మీద ఇంతమంది ఉన్నతాధికారులని ఇక్కడికి రప్పించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇచ్చారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని, అలాగే భవిష్యత్తులో మనం కూడా మార్పు రావాలి. మనలో కూడా ఇప్పటి వరకు చాలా మార్పు వచ్చింది, మనలో చాలా మారాం. ఒకప్పుడు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగేవాళ్ళం, వ్యభిచారం వృత్తి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరం మానుకున్నాం. చక్కగా ఎక్కడ శుభకార్యం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళు దీవించి వాళ్ళు ఇచ్చింది సంతోషంగా తీసుకొని బ్రతుకుతున్నాం. అట్లాగే ఇంకా మనం కూడా మార్పులు మనలో తీసుకొచ్చుకొని ఇటువంటి ఉన్నతాధికారులందరి దృష్టికి మనం తీసుకెళ్ళగలిగితే
మనకి ముందు ముందు సబ్సిడీ లోన్స్ లాంటివి ఇంకా ఇంకా మనకి ఉపాధి పథకాలు లాంటివి, అలాగే ఎటువంటి గవర్నమెంట్ పథకాలు వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు లాంటి వాటిలో కానీ మనలాంటి వాళ్ళని తీసుకొని మనకి ఇంకా ఉన్నతమైన స్థితిని స్థాయిని కల్పిస్తారు. కాబట్టి మనం అందరం కూడా మారి పెద్దలందరికీ సహకరించి ఇంకా మనం భవిష్యత్తులోకి మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి మన తోటి కమ్యూనిటీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సార్ ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారం, కలెక్టర్ గారు నమస్కారం. మా కోసం అందరూ అన్నీ చేయాలని మా కోసం పూనుకొని ఈ సభ ఏర్పాటు చేశారు. కృష్ణమూర్తి సార్ చెప్పారు, ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఏమేమి హక్కులు ఉన్నాయో ఆ ప్రతి హక్కు మీకు కూడా కల్పించాలి. హక్కులు కల్పించడమే కాదు, బాధ్యత కూడా మీ మీద ఉంది అన్నారు. మన ప్రతి హక్కు మనం తీసుకోవాలి. అలాగే సార్ చెప్పినట్టు ప్రతి బాధ్యత మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరికీ చాలా ఓపిక ఉంది. ప్రభుత్వం మాకు అన్ని హక్కులు కల్పిస్తుంది. అలాగే చదువుకున్న వాళ్ళకు కూడా ఏదన్నా ఉద్యోగం లాంటిది కల్పించాలి. అది ఒకటి. మళ్ళీ మా పెద్దవాళ్ళు చాలామంది బయటికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ 3000 పెన్షన్తోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. అలా కాకుండా వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళకు కూడా ఏదైనా జీవనోపాధి కల్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది తప్పకుండా కల్పించాలి. మాకు ప్రతి విషయంలో అన్ని విషయాల్లో మాకు సహాయం చేస్తామని సార్ మాకు హామీ ఇచ్చారు. మీరు మాకు హామీ ఇచ్చినందుకు, మీరు మాకు ఏ హక్కులు కల్పిస్తున్నారో ఆ హక్కులకి మీరు ఎలా బాధ్యతగా ఉండమంటున్నారో అదే బాధ్యతతో మేము ఉంటాము. చదువుకున్న వాళ్ళందరికీ తప్పకుండా ఏదన్నా జాబ్లు ఇప్పించాలి. అలాగే మా పెద్దవాళ్ళకి అన్నీ ఈరోజే చేస్తా అన్నారు కాబట్టి మా పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఏ ఇబ్బందులతో బాధపడి బయటికి రాలేని స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజే వాళ్ళకు కూడా ఏదన్నా చేయాలని నేను కోరుకుంటున్నాను. అది మాకు సంఘంలో మీరు హక్కు కల్పించినందుకు, మీరు ఇచ్చిన హక్కుని మేము గౌరవంగా ఉంచుకొని ప్రతి బాధ్యతను సక్రమంగా మేము నెరవేరుస్తాం. అందుకే ఈరోజు ఇది మేకింగ్ ఎలక్షన్స్ యాక్సెసిబుల్ ఫెసిలిటింగ్ ట్రాన్స్జెండర్స్ ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ దిల్లీరావు సార్కి, అలాగే డీసీపీ వెస్ట్ అదిరాజ్ ఐపీఎస్కి, అలాగే ఏసీపీ అడ్మిన్, అలాగే ఆర్డిఓ గారు, మన ఆర్ఓ వెస్ట్, అలాగే ఏసీజీ, మరి ముఖ్యంగా మన ట్రాన్స్జెండర్స్ అందరికీ నమస్కారం. నుంచి అందరికీ బహుశా తెలిసి ఉంటుంది, తక్కువ మంది వచ్చారు, బట్ కానీ ఇది కూడా ఒక సక్సెస్. బికాజ్ గత ఒక 1 year నుంచి, బహుశా 1 year నుంచి ఇలాంటి సమావేశం పెట్టాలి, ఒక చిన్న సమావేశం పెట్టాలి 2-3 సార్లు పెంచిన తర్వాత కూడా చాలాసార్లు రాలేదు. ఈసారి వచ్చారు అంటే ద క్రెడిట్ గోస్ టు పీడీడీఆర్డీ అండ్ ఏసీజీ. డెఫినెట్గా అంటే ఎంత భారీ సంఖ్యలో మీరు వచ్చారు అంటే డెఫినెట్గా ఈసారి మీకు చాలా బాగానే చెప్పే ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఓట్ హక్కు గురించి 13 మే తేదీన ప్రతి ఒక్కరూ ఓట్ వేయాలి. బిఫోర్ దాట్, దీని ముందు ప్రతి ఒక్కరికి ఓటింగ్ కార్డు ఉండాలి. ఎవరి దగ్గర ఓటింగ్ కార్డు లేదు, ఇంకా కార్డు కాదు, ఓట్ హక్కు లేదు. కార్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓట్ హక్కు లేదు. ఓట్ లేదు అలా అంటే, లేకపోతే నాకు ఓట్ ఉందా లేదా నాకు తెలియదు అలా అంటే ఎంతమంది ఉన్నారు? సో ఈ ఓటింగ్ కార్డ్ లేదు, బట్ కానీ ఓట్ ఉంది, ఓట్ కార్డ్ లేదు, లేకపోతే నాకు తెలియదు, ఓట్ ఉందా లేదా నాకు తెలియదు, ఇంకా నా దగ్గర ఇంకా బిఎల్ఓస్ రాలేదు అలాంటి ఉందా? అచ్చా, బిఎల్ఓ తెలియదు. ఓకే, బిఎల్ఓ అంటే ఏంటి? బూత్ లెవెల్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ అధికారి. ఆ బూత్ సంబంధించి అధికారి మీ దగ్గర వచ్చి, అమ్మ మీ దగ్గర ఓట్ ఉందా లేదా ఒకసారి కానీ లాస్ట్ 6 monthsలో, లాస్ట్ 1 yearలో అడిగారా లేదా? అలాంటి ఎంతమంది ఉన్నారు అంటే అడగలేదు, ఇప్పటి వరకు అడగలేదు. అచ్చా, అదే తర్వాత సరే, మీరు బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చారా లేదా తర్వాత, బట్ కానీ నాది ఓట్ హక్కు ఉంది. నేను 2019లో నేను ఓట్ ఇచ్చాను, అప్పుడు నేను ఓట్ ఇవ్వలేదు, నాకు ఇప్పుడు ఓట్ హక్కు కావాలి. లేకపోతే నాకు వచ్చింది బట్ నాకు తెలియదు ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఓట్ ఇవ్వాలి.
అలాంటి ఎంతమంది ఉన్నారు? అంటే ఓట్ అందరికీ ఉంది, ఓట్ అందరికీ ఉంది కదా, ఇక్కడ కూడా అందరికీ ఉంది ఓట్. లేదు లేదు లేదు, ఎందుకనే నేను పర్సనల్గా చాలాసారి అడిగాను. నాకు ఫైనల్గా ఒక పర్సన్ మాత్రమే దొరికారు, అది కూడా అక్కడ మెడికల్ క్యాంప్లో దొరికారు సింగ్నగర్లో. ఆ మెడికల్ ఇష్యూ కోసం వచ్చేస్తే అడిగితే ఓట్ లేదు అడిగారు. బట్ కానీ ప్రతి జంక్షన్లో, మెయిన్ జంక్షన్లో, మహానాడు జంక్షన్ ఉండొచ్చు, బెన్ సర్కిల్ దగ్గర తక్కువ ఉంటారు, మహానాడు జంక్షన్ దగ్గర ఎక్కువ ఉంటారు. ప్రతిసారి అడిగితే సార్ ఓట్ హక్కు ఉంది, బట్ కానీ ఓట్ ఇక్కడ లేదు, నేను రాజమండ్రి వెళ్ళి ఓటు వేస్తాను, అలాంటి చాలామంది ఉన్నారా లేదా? ఓట్ ఉంది, ఇక్కడ లేదు, నేను నా సొంత ఊరిలో వెళ్ళి వేస్తాను, అలాంటి చాలామంది నాకు దొరికారు. సో ఇప్పుడు నేను రెండు విషయం చెప్పాను. ఒకటి, మీరు ఖచ్చితంగా ఓట్ తీసుకోవాలి, ఓట్ హక్ మీకు ఉంది, ఫామ్ 6 మీరు పెట్టాలి. సో మీ దగ్గర మీకోసం ఒక కౌంటర్ అక్కడ పెట్టడం జరిగింది. దయచేసి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే మీకు ఓట్ హక్ ఉందా లేదా, మీకు ఓట్ ఉందా లేదా అది వాళ్ళు చెప్తారు. రెండోది, మీ ఓట్ అంటే మీ ఓటింగ్ వేరే ఊర్లో నమోదై ఉండొచ్చు, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి, ప్రతిసారి మీరు ఇక్కడే ఉంటారు, మీరు ఇక్కడే బతకాలి కాబట్టి దయచేసి ఇక్కడ ఓటు మీరు మార్చండి. మీ సొంత ఊరు ఎక్కడైనా రాజమండ్రిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ కానీ మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి దయచేసి మీరు ఆ రోజు అంటే మే 13న ఇక్కడ వచ్చి ఓట్ మీరు వేస్తారు, అది కూడా మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయండి. దీనికి ఫార్మ్ 8 షిఫ్టింగ్ ఉంటుంది. సో ఫార్మ్ 6 ఫార్మ్ 8 ఈ రెండు అంశం ఓకే. బట్ కానీ ఖచ్చితంగా మే 30న ఖచ్చితంగా మీరు ఓట్ వేయాల్సిందే, అది ఒకటి. రెండోది, ట్రాన్స్జెండర్ గురించి అంటే కార్పొరేషన్ తరఫున ఒక చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం, బట్ మీ అందరికీ మన అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం. టాయిలెట్స్ మన కార్పొరేషన్ తరఫున ట్రాన్స్జెండర్కి సపరేట్ టాయిలెట్ ప్రతి చోట్ల ఇవ్వడం జరిగింది. ఎంతమందికి తెలుసు ఇది? ఎంతమంది ఆ సపరేట్ టాయిలెట్ ట్రాన్స్జెండర్ కోసం సపరేట్ టాయిలెట్ వాడుతున్నారా లేదా? అంటే అదే టాయిలెట్లో పురుషుడికి కూడా ఉంది, మహిళలకి ఉంది, ట్రాన్స్జెండర్ కూడా ఉంది. ఎంతమందికి తెలియదు చెప్పండి? తెలియదు అంటే నా పబ్లిక్ శానిటేషన్ డిపార్ట్మెంట్ చేయట్లేదు, తెలియదు. అప్పుడు ఎక్కడ వాడతారు? మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రతి టాయిలెట్ దగ్గర 3 రకాల టాయిలెట్స్ మనం విఎంసీ అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదే మీ హక్కు ఉంది. మహిళలు నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తారు, సార్ అక్కడ ఎక్సెల్ పవర్ ప్లాంట్లో మహిళల కోసం టాయిలెట్ లేదు, మీరు ఖచ్చితంగా పెట్టించాలి. అది కూడా మీరు కంప్లైంట్ చేయాలి. మీరు ఎవరు కంప్లైంట్ చేస్తారు? ఖచ్చితంగా నాకు చేస్తారు. బట్ నా తరఫున అక్కడ టాయిలెట్ దగ్గర ఒక సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళకి అడగండి, బాబు నా టాయిలెట్ అక్కడ ఉంది. అదే మీ హక్కు. చాలా చిన్న విషయం, బట్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఓకే, సో అలాంటి చాలా అంశాలు ఉన్నాయి, బట్ కానీ టైం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పలేను. ఒకటి అంటే మీ అందరికీ ఆశీర్వాదం ఇస్తారు, అందరికీ మీరు బ్లెస్సింగ్ ఇస్తారు కదా. మే 13న నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్కి అందరికీ మీ నుంచి ఆశీర్వాదం కావాలి. ఏం ఆశీర్వాదం కావాలి? మీరు వెళ్ళి ఆ 13 తేదీన మీరు ఓటు ఇస్తే ప్రతి ఒక్కరికి ఆ ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్ వచ్చినట్టే. సో అదే ఒకటి. ఓకే, చివరిలో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మీరు ఇక్కడ వచ్చారు, చాలా భారీ సంఖ్యలో వచ్చారు, చాలా సంతోషం. బట్ కానీ ఇక్కడ నుంచి మీరు ఓట్ హక్కు ఉందా లేదా, ఎక్కడ ఉంది, ఒకవేళ రాజమండ్రిలో వేరే చోట్ల ఉంటే ఇక్కడ మార్చుకొని ఆ పిఎస్ నంబర్ కూడా, పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా తెలుసుకొని ఓట్ ఆ రోజు ఎక్కడ వేయాలి అది మీరు తెలుసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మీరు బయట వెళ్ళి ఇంకా ఎవరు ఇక్కడ రాలేకపోతే వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పండి, దయచేసి మీరు రండి ఇక్కడికి చెక్ చేయండి, లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ చెక్ చేయాలి, మొబైల్లో కూడా చెక్ చేయవచ్చు. దయచేసి చెక్ చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేందుకు మన ఏసీజీ, దెన్ టీడీటీఆర్డీ అండ్ ఫైనలీ అండర్ ద డిస్ట్రిక్ట్ లీడర్షిప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అధికారి కార్మికుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాను. డాస్పై ఉన్న మున్సిపల్ కమిషనర్ స్వప్నలి గారు, డీసీపీ అదిరాజ్ గారు, రాణా గారు, డీసీపీ అడ్మిన్ కృష్ణమూర్తి నాయుడు గారు, సబ్ కలెక్టర్ భవానీ గారు, మరొక డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయ్య గారు, మరొక అడిషనల్ కమిషనర్ విఎంసీలో జనరల్ మహేష్ గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్
ఎంటైర్ ప్రోగ్రామ్ అంతటిని కూడా మోడరేట్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ అంటే రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ శ్రీనివాస్ గారు, మా జిల్లా అధికారులు చాలామంది ఉన్నారు పేరు పేరున, మీ ఏడీ గారు కూడా ఇక్కడ రాజు గారు ఉన్నారు, ఓకే, ఇక్కడ డిఎస్ఓ గారు ఉన్నారు, జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్ ఉన్నారు. ఇదంతటికీ ఎలక్షన్స్కి సంబంధించిన స్వీప్ అని చెప్పి ఈ ఎలక్షన్స్కి సంబంధించిన స్వీప్కి నోడల్ ఆఫీసరు అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, మన డాక్టర్ గారు ఉన్నారు, డిఎస్ఓ గారు, అందరికీ కూడా అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా నాకన్నా పెద్దవాళ్ళందరికీ దీంట్లో గురువుస్ ఉన్నారు, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు, పేరు పేరున మీకు కూడా నమస్కారాలు. నాకన్నా చిన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చక్కటి కార్యక్రమం. అసలు యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రాం అంతటినీ ఇంత చక్కగా ఆర్గనైజ్ అవుతుంది అని అనేటప్పుడు దీనికి ఎస్ శ్రీనివాస్ అండ్ మహేష్ అనేటువంటిది ఇద్దరు, అండ్ ఆల్సో మరొక శ్రీనివాస్ అండ్ కామరాజు గారు, నలుగురు ఇంట్రెస్ట్ తీసుకోవడము, వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ కృష్ణమూర్తి నాయుడు గారు ఇవ్వడము అండ్ కమిషనర్ గారు ఇవ్వడము, అంతా ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. బట్ ఈ ఐడియా ఈరోజు ఇక్కడ ఒక వ్యక్తి రాలేకపోయారు. యాక్చువల్గా మనకి కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రాంతిరాణా టాటా గారు, అతను యాక్చువల్గా ఒక 10 రోజుల క్రితం మేము జర్నీ చేస్తున్నప్పుడు మనకి చాలామంది ట్రాన్స్జెండర్స్ అనాలా, థర్డ్ జెండర్ అనాలా, ట్రాన్స్జెండర్, ఓకే, అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అన్నిట్లో కూడా మేల్ ఫిమేల్ థర్డ్ జెండర్ అని చూపిస్తుంది. థర్డ్ జెండర్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా థర్డ్ జెండర్ అని చెప్పేసి చూపిస్తుంది. బట్ చట్టం మాత్రం ట్రాన్స్జెండర్ యాక్ట్ అని 2019లో చూపిస్తుంది కదా. సో ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మన రాజీవ్ కుమార్ గారు లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఎలక్షన్స్లో కొంచెం నెగ్లెక్ట్ అయిపోతుంటారు. ఎవరెవరు, లైక్ పీడబ్ల్యూడీస్, దివ్యాంగులు, సెక్స్ వర్కర్సు, ట్రాన్స్జెండర్సు, ఇలాంటి వాళ్ళు యాక్చువల్గా ఓటింగ్కి రాలేరు. వాళ్ళందరూ ఓటింగ్కి వచ్చేటట్టుగా మీరు కొంత ఫెసిలిటేట్ చేయండి అని చెప్పేసి అని దాని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. అప్పుడు దాని తర్వాత ఒక మీటింగ్ కూడా మనం పెట్టుకున్నాం. ఆ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈ లోపుగా ఎలక్షన్ రావడం, మళ్ళీ మరొకసారి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ మనకి 13వ తారీఖు కదా, ఎప్పుడు మే 13వ తారీఖున మరొకసారి మీ అందరితో కూడా గుర్తు చేద్దాం. దెన్ అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కూడా ఇక్కడ మనం అనుకుని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి మీటింగ్ ఒకటి పెడతారు. ఈ మీటింగ్ పెట్టేటప్పుడు మనకు కూడా సో మీలో కొంతమందికి ఆధార్ లేదనో, రేషన్ కార్డు లేదనో, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ లేదనో, పెన్షన్ లేదనో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. బాగా చదువుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక నవ్య చెప్తూ MBA చదువుకుంది చెప్పేసి అనుకుని అన్నారు. అంటే నవ్య అంటే చదువుకుంది అని అనకూడదేమో కదా, చదువుకున్నాడు అని అలా నేను నవ్య అనేటువంటిది చదువుకుంది అనాలి కదా. ఎస్, సో ఎందుకంటే కూర్చోండి. తర్వాత బాలుని ఇప్పుడు నేను ఏమనాలి, చదువుకున్నాడు, చదువుకుంది అనాలి బాలు. ఓకే, సో అంటే మాకు అంటే మీలో గురువుస్ ఎవరున్నారు? గురువు ఓకే, ఇంకా ఎవరున్నారు? గురువు. సో ఎంత కూడా గురువులు అనేటువంటిది, ఎందుకంటే మీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. గురువు అనుకున్నంటే చాలా గౌరవం అనేటువంటిది ఉంటుంది కదా, గురువులకి చాలా చాలా గౌరవం అనేటువంటిది ఉంటుంది. సో ఇది అందుకు ఇది ఒక కేవలం మేము ఓటు వేసుకోండి, మే 13వ తారీఖున ఓటు వేయండి అనేటువంటిది ఒక్కటే చెప్తే కన్నా మిగిలిన కొంత ఒక్కొక్క కౌంటర్ పెడదాం. కౌంటర్లో ఆధార్ రిలేటెడ్గా ఉంటే అక్కడ తీసుకువెళ్దాం. రేషన్ కార్డుకి సంబంధించింది ఏమైనా చేయగలమా,
తర్వాత మిగిలిన సర్టిఫికేట్స్కి సంబంధించింది ఏం చేయొచ్చు అని చెప్పేసి అన్నట్టుగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాం. ఎస్, హక్కుల గురించి మాట్లాడదాం ఇది అనుకోనంటే అంతే కదా, అది తప్పు మంద కాదు కదా, అది ఏమిటి తల్లిదండ్రులు కూడా తప్పు కాదు. నిజం చెప్పాలంటే దాని తప్పు ఏమిటి, జీన్ అనేటువంటిది కదా, జీన్స్ అది మనకి అందరు కూడా ఇప్పుడు మేల్ ఎలాగో ఫిమేల్ ఎలాగో ట్రాన్స్జెండర్ ఎలాగో అంతా కూడా అందరూ కూడా హ్యూమన్ బీయింగ్సే. కాబట్టి సో అయితే ఇప్పటికి కూడా సొసైటీ ఎంత చెప్తున్నా ఎంత చెప్పినా సొసైటీలో ఇంకా తక్కువ చూపు, తర్వాత అనేటువంటి చేదరించుకోవడము, ఇది చేయడం అవన్నీ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎంత చెప్పినా అంత ఇప్పుడు నిజం చట్టం ఏం చెప్తుంది, చట్టం అయితే మాత్రం మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉండండి, వాళ్ళ దగ్గరే ఉండే హక్కు ఇచ్చింది కదా. వాళ్ళకి సంబంధించిన నియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడే ఉండే హక్కు అయితే వచ్చింది. బట్ కొన్ని కారణాల చేత మీరు అక్కడ ఉండలేక అనేటువంటిది బయటకు అనేటువంటిది రావాల్సి వస్తుంది. సో అది హక్కు ఉంది. తర్వాత పెన్షన్ అంటున్నారు, ఇప్పుడు 3,000 రూపాయలు వచ్చేటువంటి అందరికీ అసలు పెన్షన్ వస్తుందా, ఎంతమంది బయటకు చెప్పుకోగలుగుతున్నారు? సో ఆ పెన్షన్కి సంబంధించింది కూడా ఓసారి మనము అందరినీ కూడా పెన్షన్ 3,000 వచ్చేటట్టుగా ఎవరైనా మిస్ అయిపోతే మిస్ కాకుండా చూసుకోవాలి. రెండోది, ఇప్పుడు కూడా ఒకవేళ మీకు ఏదో ఆధార్ సర్టిఫికేట్ కావాలి అని అనుకోనంటే మీకు ఆ బిల్లు తేవండి, ఈ బిల్లు తేవండి, అక్కడ ఆ ఇంట్లో ఉండేటట్టు తీసుకురండి, ఈ ఇంట్లో ఉండేటట్టు తీసుకురండి, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు. అదే కదా, అవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయి, అవి చెప్పలేరు. సో కాబట్టి అలాంటి దాన్ని కూడా మనం వెంటనే ఇవ్వాల్సి వస్తుంది. సో ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మనం ఇప్పటికే మనం ఐడి కార్డ్స్ జిల్లాలో మొత్తం మనం ఎన్ని ఇచ్చాము, ఐడి సుమారుగా 150 దాకా ఇచ్చామంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కేవలం మన విజయవాడ సిటీలో పట్టణంలో ఉన్న దాంట్లో కేవలం 1/3 వంతు వచ్చి ఉండొచ్చు. ఇంకా చాలామంది బయటే ఉండి ఉంటారు. బట్ అందరికీ సర్టిఫికేట్స్ రాలేదు, అందరికీ సర్టిఫికేట్స్ కావాలి. తర్వాత మనకి ఈ ఓటు హక్కు అనుకుందాము, జిల్లా మొత్తం మీద సుమారుగా 17 లక్షల మంది ఓటర్లు ఉంటే సుమారుగా అంటే 16,91,000 మంది ఉన్నారు. ఈ 16,91,000లో కేవలం ట్రాన్స్జెండర్ కింద రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా? కేవలం 144 మంది, 144 మంది. మన టౌన్లో ఎంతమంది అయి ఉన్నారు తెలుసా? కేవలం 104 మంది, 104. 100కి ఒక 4 ఎక్కువ. సో ఇది చాలా తక్కువ ఉంది. అంటే చాలామంది ఎన్రోల్ అయి ఉంటారు, వాళ్ళు మేల్గా కానీ ఫిమేల్గా కానీ ఉండి ఉంటారు. అది కూడా ఒక కారణమని నేను అనుకుంటున్నా. మేల్గా కానీ ఫిమేల్గా కానీ అనేటువంటిది ఉండి ఉంటారు. అంటే యాక్చువల్గా ట్రాన్స్జెండర్ అంటే ఏమండి, ట్రాన్స్ అంటే ట్రాన్స్ మార్పు కదా. ట్రాన్స్ జెండర్ అనేటువంటిది వెళ్ళి ఇప్పుడు హాస్పిటల్లో వెళ్ళి మార్చుకోవడం అన్నది కాదు. ఒరిజినల్గా మేల్గా పుట్టుంటారు, బట్ యాక్చువల్గా ఫిమేల్గా ట్రాన్స్గా మారుతుంటుంది. ఫిమేల్గా పుట్టుంటారు, మేల్గా అనేటువంటిది వస్తుంది. అంతే కదా, దట్ ఈస్ ట్రాన్స్జెండర్స్. అయితే దీంట్లో ట్రాన్స్జెండర్స్లో మిగిలినటువంటి గ్రూప్స్ కూడా ఉంటాయి చాలా వరకు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో లెస్బియన్స్ అంటుంటారు, గేస్ అంటున్నారు, ఓకే, బైసెక్షువల్స్ అంటున్నారు కదా. సో అవన్నీ కూడా ఉంటాయి. ట్రాన్స్జెండర్ ఒకటే కాదు కదా. ట్రాన్స్జెండర్స్లో మనకైతే ఇండియాలో అయితే ఇదేదో ఇది కానీ సోషల్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. కానీ అదర్ కంట్రీస్లో అందరికీ అన్ని రకాల హక్కులు ఉన్నాయి. మనకి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు, లెస్బియన్స్ అవ్వచ్చు, గేస్ అవ్వచ్చు, వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్స్ అవుతున్నారు, పెద్ద పెద్ద పొజిషన్ అన్నిట్లో ఉన్నారు. మనకు మాత్రం ఇంకా మన సొసైటీలో అది అనుకుంటే ఏదో ఒక దీనిలా చూస్తే మనకి ఎలా ఉందనుకోనంటే, ఇప్పుడు కూడా ట్రాన్స్జెండర్ అనుకోని అనేసరికి అందరికి ఎలా కనిపిస్తుంది, ఒక వెహికల్ దగ్గర జంక్షన్లో దీని దగ్గర విండో పైన గట్టిగా ఇలా కొట్టి నమస్కారం చేసి దీవించడము అనేటువంటిది
లేకపోతే ఓ 200 300 అనేటువంటిది ఈవిల్లో అనేటువంటిది ఇలా పెట్టుకోని అన్నట్టుగా ఉండడము. దెన్ కొద్దిగా కలర్ అనేటువంటిది మిగిలిన దానికన్నా కొద్దిగా ఎక్కువ కలర్ వేసుకోవడము, రంగు అనేటువంటిది కొంచెం డిఫరెంట్ కలర్ రంగు శారీ వేసుకోవడము. ఇలా దీనివల్ల సొసైటీ ఏదో డిఫరెంట్గా చూస్తుంది. బట్ నేను అంతకుముందు పనిచేస్తున్నటువంటి దగ్గర ఎక్కడికైనా వెళ్తే, అంటే నేను అంతకుముందు అనంతపురం దగ్గర చేశాను, బెంగళూరు దగ్గరలో. ఎక్కడైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమంకి వెళ్తే వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎవరైనా ఒకవేళ ఆ వ్యక్తి బయట మన రోడ్డు పైన కానీ లేకపోతే మన వాట్ ఈస్ దట్ టోల్ గేట్ దగ్గర కానీ వీళ్ళు ఎక్కడైనా కనబడితే బాగున్నాయేమో, కనబడితే నేను ఒక 500 ఇచ్చి వెళ్తాను అనుకొని చెప్పేసి అక్కడ ఉంటుంది ఎక్కువ. ఎందుకు అంటే ఆ విధంగా ఆశీర్వాదం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని. మీకు అర్థమైందా? ఇప్పుడు అనంతపురం నుండి కానీ హిందూపురం నుండి కానీ అటు పెనుకొండ నుండి కానీ ఎవరైనా అటు బెంగళూరు వైపు ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం మంచి కార్యక్రమంకి వెళ్ళాలనుకోండి, ఎవరైనా కలిస్తే బాగుండు అని అనుకుంటారు. ఎందుకు అనుకోవాలంటే ఎస్ ఆ రోజు వాళ్ళు ఒక భూమి గురించి వెళ్తున్నా, లేకపోతే చదువు గురించి వెళ్తున్నా, లేకపోతే ఇంకో దాని గురించి వెళ్తున్నా ఖచ్చితంగా ఆ పని అవుతుంది అని చెప్పేసి ఆ నమ్మకం. బట్ ఇంకా ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్కలా ఉంది. శుభశకునం. ఎస్, కృష్ణమూర్తి నాయుడు గారు చెప్పినట్టు శుభానికి సూచిక కదా. సో అలా కాబట్టి ఇక్కడ నేను అనేది అంటే అందరం ఒకే రకమైన దాంట్లో ఉంది. ఒక జీన్ వల్ల జరిగినటువంటి ఓ చిన్న తప్పిదం అనేటువంటిది. కాబట్టి దానిని మీరు బాధపడకూడదు. సొసైటీలో మిగిలిన వాళ్ళకన్నా ఇప్పుడు సోషల్ స్టిగ్మా ఉంది, నన్ను అందరూ అలా చూస్తున్నారు అనుకొని చెప్పేసి అనేటువంటి విధంగా ఆ బాధను తట్టుకోవడానికే గురువు దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా అనేటువంటిది తెలుస్తుంది, మాకు అర్థమవుతుంది. సో మీకు ఉండేటువంటి మీ యొక్క గౌరవాన్ని, మీ రెస్పెక్ట్ని, మీకు సంబంధించిన హక్కుల్ని ఇవన్నిటిని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికైతే ఖచ్చితంగా అనేటువంటి ఉంది. సో లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు సార్ మాకు అందరూ అంత ఈజీగా రెంటలు కూడా ఇవ్వరు సార్, ఎవరు ఇల్లు కూడా అనేటువంటి అంత ఈజీగా ఇవ్వరు సార్. కాబట్టి ఆ ఏలూరు దగ్గర ఇప్పుడు కాలనీ లాగా మాకు ఏదైనా ఒక కాలనీ కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకొని చెప్పేసి మీరే అన్నారు లాస్ట్ టైం. సో అది కూడా మీరు సజెస్ట్ చేశారు. సో కొన్ని ఇష్యూస్ ఈలోపు ఎలక్షన్ రావడము ఇదంతా జరిగింది. సో కాబట్టి ఇప్పుడు నా యొక్క అప్పీల్ ఏంటంటే, అవన్నీ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. నా యొక్క అప్పీల్ ఏంటంటే, మన ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, అంతే కదా. సో అందరికీ ఓటు ఉందా లేదా అనేది ఒకసారి మొత్తం అందరూ వెరిఫై చేసుకుందాం. ఓటు హక్కు అనేటువంటిది అది ట్రాన్స్జెండర్గా ఉందా, లేకపోతే మేల్గా ఫిమేల్గా ఉందా, ఏదైనా ఉన్నా పర్లేదు, ఉండని. ప్రస్తుతానికి ఓటు ఉందా లేదా. ఓటు లేని వాళ్ళందరికీ వెంటనే ఫామ్ 6 పెట్టి చేద్దాం. ఒకవేళ ఓటు ఇంకోటి ఇక్కడ కాదు, ఏ గుంటూరులో ఉంది, ఎక్కడో దగ్గర ఏ భీమవరంలో ఉంది, లేకపోతే ఏ రాజమండ్రిలో ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఆ రోజు వేయలేరు కదా ఓటు. అక్కడ నుండి ఇక్కడికి తెచ్చుకునేటట్టు ఫామ్ 8 చేసుకుందాం. అంటే ఫామ్ 6 ద్వారా లేకపోతే వెంటనే ఫామ్ అది మీరు అనొచ్చు, మరి మాకు ఎలా ఓటు ఉందో లేదో, మాకు ఏదో ఆధార్ కార్డు ఉంటేనే తెలుస్తుంది కదా. ఆధార్ కార్డు లేకపోతే మాకు అంటే ఎస్, ఇప్పుడు ఎవరెవరికైతే ఉన్న వాళ్ళ ప్రకారం అందరికీ కూడా ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదో రకమైన ఐడెంటిటీ కార్డు కానీ ఉంటే సెర్చ్ చేయగలము. ఫోన్ నెంబరు ఉండి మీకు అయి ఉంటే అది కూడా చెప్పగలం, లేకపోతే కష్టమే. సో అలాంటప్పుడు లేనప్పుడు, మీకు ఓటు ఉందా లేదో మీకు క్లారిటీ లేనప్పుడు వెంటనే ఫామ్ 6 ఇక్కడ పెట్టిద్దాం. అందరికీ కూడా మీ అందరూ కూడా ఆ రోజు మే 13వ తారీఖున ఓటు వేయాలి. ఆ ఓటు వేస్తే అదొక అంటే మీకు అది ఎలా ఉంటుంది, 5 సంవత్సరాలకు వచ్చే హక్కు. అంటే అదొక 5 సంవత్సరాలకు వచ్చే ఇప్పుడు ఆ ఓటు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను, అంతే కదా. సో కాబట్టి ఆ ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలంటే ఓటు ఉండాలి. ఓటు ఆ రోజు లేకుండా పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను ఓటేస్తాను అనుకున్నట్టు ఊరుకుంటారా? అవ్వదు కదా, కుదరదు కదా. సో కాబట్టి అది బాధ్యత. మనము ఇండియాలో మనం ఉన్నాము. ఇండియాకి సంబంధించినటువంటి అన్ని రకాల ఇప్పుడు ఇక్కడ ఉండే రోడ్స్, ఇక్కడ ఉండేటువంటి వాటరు, ఇక్కడ ఉండేటువంటి ఇల్లు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అనుభవిస్తున్నామంటే ఓటు వేయకుండా ఉండిపోదామా చెప్పండి? ఓటు వేయాలి కదా. సో కాబట్టి దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా మరొకసారి చెప్దాం,
మీ అందరికీ కూడా ఓటు హక్కుని, ఓటు లేని వాళ్ళందరినీ ఇక్కడ ఎన్రోల్ చేసుకుందాం. ఓటు హక్కు ఎవరైతే ఉందో వాళ్ళు ఓటు వేద్దాం. ఓటు ఇంకో దగ్గర ఎక్కడైనా ఉంటే వాటి ఓటుని ఇక్కడ తీసుకొద్దాం. అది దాన్ని చెప్దామని చెప్పేసి అనేటువంటిది ఈరోజు మీటింగ్. సో మనకి నవ్య మీ అందరి తరపున అక్కడ నవ్య మాట్లాడింది, బాలు అనేటువంటిది మాట్లాడింది. సో వెరీ గుడ్. సో చాలా చక్కగా. సో మిగిలిన అందరితో కూడా మరి మాట్లాడించలేకపోతున్నాం. సో వెరీ గుడ్, చక్కటి మంచి రెస్పాన్స్ అనేటువంటిది వచ్చింది. సో దెన్ మీకు అందరికి కూడా మీ గౌరవాన్ని తగ్గట్టుగా, మీ సర్టిఫికేట్స్ తగ్గట్టుగా, మీకు సొసైటీలో ఒకవేళ ఏదైనా ఈవెన్ ఒక్కొక్కసారి మా పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న కృష్ణమూర్తి నాయుడు గారు, అదిరాజ్ రాణా గారు, ఈవెన్ ఒక్కొక్కసారి పోలీసులు కూడా మీకు అరెస్ట్ చేస్తుంటారు నిజంగా మాట్లాడుకోవాలంటే. సో అలాంటివి కూడా లేకుండా ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటామని చెప్పేసి అని జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా మీ అందరికీ నేను మాటిస్తూ, సో అసలు అంటే మీ యొక్క అంటే ఆ క్లాప్స్ కొట్టి తర్వాత మీ యొక్క యాక్టివ్నెస్ చూస్తుంటే అనేటువంటిది అంటే మాకు ఇంకా మరింత ఉత్సాహంతో ఎలక్షన్లో చేయాలనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి శ్రీనివాస్ మహేష్ ఇక్కడ ఐ థింక్ భోజనం ఏర్పాట్లు కూడా చేశారంటున్నారు. ఒకసారి భోజనం చేసి, ఓకే, యా ప్లీజ్ అమ్మా. ఎస్ ఎస్. సో క్యూ లైన్ అనేటువంటిది మీరు సపరేట్ చేయమని అంటున్నారు. ఇట్స్ ఏ వ్యాలిడ్ ఖచ్చితంగా. అంటే నేనేమంటానంటే ఒకసారి మీకే అంటే మనం ఒకసారి ఆలోచిద్దాము. ఇప్పుడు